గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఉప్పల్ స్టేడియం దగ్గర హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఇటు భారీగా పోలీసులు మోహరించారు. ఒకవైపు ఈరోజు హెచ్సిఏ జనరల్ మీటింగ్ ఉండడం, ఇంకోవైపు సిఐడి విచారణ జరగడంతో పెద్ద ఎత్తున ఇటు పోలీసులు మోహరించారు. విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున మోహరించారు. కాసేపు క్రితమే జనరల్ బాడీ మీటింగు ఒకవైపు లోపల జరుగుతుంటే బయట ఇంకోవైపు తెలంగాణ క్రికెట్ జేఏసీ వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నది. పెద్ద ఎత్తున వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. ఖచ్చితంగా 300 పైగా క్లబ్లను ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం 173 క్లబ్బులు మాత్రమే ఉన్నాయి. ఇవి కూడా ఒకవైపు నగరానికి మాత్రమే పరిమితం ఉన్నాయి. జిల్లాలో క్రికెట్ అభివృద్ధి చెందాలంటే ఇటు క్లబ్ల సంఖ్య పెంచాలంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీగా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక జగన్మోహన్ రావు అనేక అవినీతులకు పాల్పడ్డారు. వాటి కోసం ఇప్పుడు ఖచ్చితంగా ఆయన పైన ఖచ్చితంగా ఎలాంటి సభ్యత్వం లేకుండా చేయాలంటూ కూడా వాళ్ళు చేస్తున్నారు. ప్రస్తుతం జగన్మోహన్ రావు ఇప్పుడు సిఐడి అదుపులో ఉన్నారు. వాళ్ళని విచారణలో భాగంగా ఇక్కడికి స్టేడియం దగ్గర కూడా తీసుకొచ్చి మొత్తం కూడా 3 అంచెల భద్రత ఏర్పాటు చేసి ఓన్లీ ఎవరైతే జనరల్ సెక్రటరీగా ఉన్నారో ప్రస్తుతం 173 మంది మాత్రమే లోపలికి వెళ్ళారు. లోపల జనరల్ బాడీ మీటింగ్ అయింది. వాళ్ళకి మాత్రమే అలో చేశారు. ఇంతకుముందు మాజీ వాళ్ళు ఎవరైతే ఉంటారో మాజీ బోర్డు మెంబర్స్ వాళ్ళకు కూడా ఎవరికి కూడా అలో లేకుండా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంకోవైపు ఇక్కడ ఇలా పరిస్థితులు ఉండడంతో ఇంకోవైపు రాచకొండ సిపి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా సమీక్షించారు. కేవలం జనరల్ బాడీ మీటింగ్ మొదలైనటువంటి 6 to 7 మినిట్స్లోనే పూర్తయింది. ఎందుకంటే బయట ఒకవైపు హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది, ఇంకోవైపు సిఐడి విచారణ ఉండడంతో వెంటనే కంక్లూడ్ చేశారు. హెచ్సిఏ అబుడ్స్ మ్యాన్గా సురేష్ ఎన్నికయ్యారు. ఇంకోవైపు ఎథిక్స్ ఆఫీసర్గా కేసీ భాను కూడా ఎన్నికైనట్లు తెలుస్తుంది. కేవలం ఖచ్చితంగా ముందు ఇలాంటి లోపాలు లేకుండా గతంలో ఎన్నో ఎస్సీఏ పైన ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఈసారి అలాంటివి లేకుండా ఖచ్చితంగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ కూడా ఒకవైపు చేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి ఎస్సీఏ అధ్యక్షుడిగా ఆయన ఒకవైపు ఫోర్జరీ చేశారు. ఫోర్జరీ చేసే ఇటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లోకి వచ్చారంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున చెప్తున్నారు. ఇంకోవైపు చాలామందిని కూడా అటు ఎవరెవరితోని భాగస్వామ్యం ఉంది, అటు జగన్మోహన్ రావుకి సంబంధించి ఎవరెవరికి ఉన్నది అంటూ కూడా వాళ్ళు అన్నిటిపైన ఆరా తీసి ఖచ్చితంగా అందరిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఒకవైపు జగన్మోహన్ రావుని ఒకవైపు సిఐడి ఆఫీసర్లు అదుపులోకి తీసుకొని అసలు మొత్తం ఎంత మనీ లాండరింగ్ కూడా జరిగినట్లయితే పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఈడీ కూడా ప్రస్తుతం ఇందులోకి ఎంటర్ అయింది. దాదాపు ఎన్నో కోట్లు ఇటు బాల్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ఫుడ్ క్యాటరింగ్ అన్నీ కూడా వాళ్ళకి నచ్చిన వాళ్ళకే టెండర్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఒక స్కామ్ లాగా నడిచింది. ఈ స్కామ్లోనే ప్రధాన అనుచరుగా ఒకవైపు ప్రధాన నిందితుడిగా ఎస్సీఏ మాజీ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఉన్నారు. ఆయన ప్రస్తుతం అదుపులోకి తీసుకుని ఆయనతో పాటు ఆయనకు సహకరించినటువంటి ఎవరైతే జనరల్ సెక్రటరీలు ఉంటారో వాళ్ళని కూడా అదుపులోకి తీసుకొని ఆయన ఒకవైపు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రావడానికి ఆయన ఒక సంతకాన్ని చక్రీ క్రికెట్ క్లబ్ సంబంధించినటువంటి మొత్తం సంతకాలను ఫోర్జరీ చేశారు. ఫోర్జరీ చేసిన అనంతరమే లోపలికి ఆయన రావటం కూడా ఈ విధంగా జరిగింది. మొత్తం దీనివల్ల ఎంతోమంది భవిష్యత్తును కోల్పోతున్నారు. ఖచ్చితంగా ఎంతోమందికి క్రికెట్ అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్నది. కానీ అలాంటిది వాళ్ళ సొంత అవసరాల కోసం వాళ్ళు మనీ సంపాదించుకోవడం కోసం ఇటు వాడటంతో వాళ్ళు పెద్ద ఎత్తున ఇటు క్రికెట్ అభిమానులు కావచ్చు, ఇటు స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు కావచ్చు, వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఆయన పైన నిజ నిర్ధారణలు తేల్చాలంటూ కూడా ఒకవైపు డిమాండ్ వినిపిస్తుంది. మొత్తం మీద గడిచినటువంటి 3-4 రోజుల నుంచి ఉప్పల్ స్టేడియం దగ్గర ఒకవైపు భారీ భద్రత కొనసాగుతుంది. ఒకవైపు రోజు సిఐడి ఆఫీసర్లు ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి విచారణ అనేది ఇక్కడ తీసుకొచ్చి స్టేడియం దగ్గర తీసుకొచ్చి చేస్తున్నారు. ఇంకోవైపు ఈరోజు జనరల్గా యాన్యువల్ డే మీటింగ్ అనేది ఉంటుంది. మొత్తం ఆ రోజు జరిగినటువంటి ఈ సంవత్సరంలో జరిగినటువంటి ఏవైతే స్పోర్ట్స్ గురించి కావచ్చు అన్నిటి గురించి చర్చిస్తారు. అందులో భాగంగా ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ ఉంది. అందులో భాగంగా కేవలం 173 మందిని మాత్రమే లోపలికి అలో చేశారు. అందులో ఎవరిని కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు. వెంటనే పూర్తి చేశారు. దాదాపు 6 మినిట్స్లోనే పూర్తి చేశారు. గతంలో ఎవరైతే మాజీలో ఉన్నటువంటి జనరల్ సెక్రటరీలు ఉంటారో వాళ్ళని కూడా ఎవరికి లోపలికి అనుమతించలేదు. కేవలం హై సెక్యూరిటీ మధ్య ఇది జరిగింది. ఇంకోవైపు సిపి కూడా వచ్చి జనరల్ బాడీ మీటింగ్ అయిపోయే వరకు కూడా ఉన్నది. ఇంకోవైపు అక్కడ ఒకవైపు మీటింగ్ జరుగుతుంటే బయట ఇంకోవైపు హైడ్రామా చోటు చేసుకుంది. ప్రస్తుతం అయితే ఒక ఉద్రిక్త వాతావరణం ఇక్కడ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అయినటువంటి ఉప్పల్ స్టేడియం దగ్గర అయితే ప్రస్తుతం ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుంది.
కెన్ పర్సన్ విజయ్తో కలిసి శిల్ప అటువే హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.